అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు వజూని గురించి ఒక హదీసును ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హజరత్ అనస్ రజల్లాహు గారి కథనం ఇది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒకసారి నమాజ్కు వేళైనప్పుడు ఇళ్ళు దగ్గర ఉన్న వాళ్ళందరూ లేచి వజూ చేసుకోవడానికి తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు నిలబడ్డారు. కొందరు మాత్రం తమ ఇళ్లకు వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధిలో నీళ్లు నింపి ఉన్న ఒక రాతి తొట్టె సమర్పించబడింది. అది అరచేయి ముంచి చేపలేనంత చిన్నదిగా ఉంది. అంటే మన అరచేతిని ఆ గిన్నెలోనికి ముంచి మనం చెయ్యి వెడల్పుగా చేస్తే అది వేళ్ళు కూడా మన వేళ్ళు పరుచుకోలేనంత చిన్నగా ఉంది అన్నమాట. అయితే అది వజూ చేసుకోవడానికి ఇచ్చినప్పుడు ఆ చిన్న గిన్నెలో అందరూ వజూ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ హదీసు వింటున్నప్పుడు ప్రజలు అనస్ రజల్లాహు గారిని అడుగుతున్నారు, ఆ సమయంలో మీరు ఎంతమంది ఉన్నారు అని. దానికి ఆయన చెబుతున్నారు, 80 మంది కన్నా ఎక్కువే ఉండి ఉంటాము అని చెప్తున్నారు. ఇది బుఖారీ ఉల్లేఖనం. ముస్లిం ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక నీళ్ల పాత్రను తెమ్మని ఆదేశించినప్పుడు ఆయన ఆదేశం ప్రకారం ఆయన దగ్గరికి మూతి తెరవని ఉన్న ఒక పాత్ర తీసుకురావడం జరిగింది. అది లోతు తక్కువగా ఉన్న పాత్ర, అందులో నీళ్లు కొద్దిగా ఉన్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పాత్రలో తన వేళ్లు ముంచారు. హజరత్ అనస్ రజల్లాహు గారు అంటున్నారు, ఆ సమయంలో నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేళ్ల మధ్య నుండి ఊటలాగా నీళ్లు తెలవడం, అంటే నీళ్లు కారడం నేను కళ్ళారా చూశాను అని ఆయన చెబుతున్నారు. ఆ నీటిలో వజూ చేసుకున్న వారిని నేను లెక్క పెట్టాను, వారు 70 నుండి 80 మంది దాకా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. ఇదండి మన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక అద్భుతమైన మహత్యం ఇది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను.